ప్రసవం అంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అనే అపోహ క్రమంగా తొలగిపోతోంది. సమర్థ చికిత్స, గర్భిణులను కంటికి రెప్పలా చూసుకుంటామనే భరోసా సర్కారు దవాఖానాల్లో దొరుకుతుండటంతో ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. వనపర్తి జిల్లా మాతా శిశు సంక్షేమ కేంద్రం గర్భిణులతో కిటకిటలాడుతోంది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. టిఫా స్కానింగ్ వంటి సేవలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఫస్ట్ డెలివరీ ప్రైవేట్లో చేయించుకున్నాను. సెకండ్ డెలివరీకి గవర్నమెంట్కి రావాలంటే నాకు చాలా భయం వేసింది. స్టార్టింగ్లో ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ఏంటో అని భయం వేసింది. అందుకు ఫస్ట్ భయం అయింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత చాలా బాగుంది. ఎవరు ఏం భయపడని అవసరం లేదు. ఇక్కడ గవర్నమెంట్లో చాలా బాగా చేస్తున్నారు. ఖర్చు మిగులుతుంది. 30-40 వేలు బాగా మిగులుతాయి కాబట్టి ఇక్కడికే రావాలి అందరూ. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను అంతకుముందే మా ఊరు వాళ్ళు చాలా మెంబర్స్ చెప్పారు, ఇక్కడ వనపర్తి హాస్పిటల్ గవర్నమెంట్లో చాలా బాగా కేర్ తీసుకుంటున్నారని చెప్పారు. నేను ఆ నమ్మకంతో వచ్చాను ఇక్కడికి. దాని విధంగానే డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ నా కూతురు దొరికొచ్చిన మంచిగానే డెలివరీ అయింది. అంతా మంచిగానే ఉంది. ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. గవర్నమెంట్లో మేము ప్రైవేట్లో పైసలు కట్టలేకపోతుంటే నవజాత శిశువులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. 12 ఫోటోథెరపీ పరికరాలతో అప్పుడే పుట్టిన పిల్లలకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఓపీ సేవల్లో గణనీయమైన పురోగతి ఉందని, ప్రసవాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు. లాస్ట్ గత నెల మార్చిలో 444 డెలివరీస్ రికార్డ్ అయినాయి. అది హైయెస్ట్ 444. తర్వాత మన దగ్గర ఈ మంత్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 400 డెలివరీస్ దాకా అవుతున్నాయి. సిజేరియన్ సెక్షన్ రేట్ కూడా బాగా తగ్గింది. లాస్ట్ మంత్ ఓపీ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది. దగ్గర 3000 మంది దాకా మనం సర్వీసెస్ ఇచ్చాము. అది కాకుండా గైనిక్ కేసెస్ కూడా చూస్తున్నాము. ఓపీ చూస్తున్నాము. తర్వాత సర్వీసెస్ మైనర్ సర్జరీస్ చేస్తున్నాము. గైనిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాము. ఇక్కడ అందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మన సర్వీసెస్ గురించి. అందుకని పక్క జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారు. ఎంసీహెచ్ బ్లాక్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. స్టార్టింగ్లో ఓపీ 1300 ఓపీ చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు అదే అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయిన 1300, ఇప్పుడు అది నెంబర్ 3000కు చేరింది. అంటే చాలా మెరుగుపడినాయి సేవలు అనేటివి. శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, తర్వాత పేషెంట్ కేర్ కానీ అన్నీ మేము రోజు పరీక్షిస్తుంటాము. డెలివరీ అయినప్పుడే చిన్నపిల్లలకి పక్కనే ఎస్ఎన్సీ ఉంటుంది, అంటే న్యూనేటల్ కేర్ యూనిట్ అంటారు. ఇప్పటికి ఇంతకుముందుకు ఏమైతే డెలివరీ అయినప్పుడే ఇప్పుడు బరువు తక్కువ ఉన్న బేబీస్ కానీ, లేకపోతే పసిరికలు ఉన్న బేబీస్ కానీ, కొంతమంది ఏమో ప్రీటర్మ్ డెలివరీస్ అంటారు. అంటే నెలలు నిండకముందే పుట్టిన బేబీస్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ ఏమైందంటే ఇప్పుడు తల్లి ఇక్కడ ఉండి పిల్లల్ని ఎక్కడో నీలోఫర్ కానీ, మహబూబ్ నగర్ కానీ రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనకు జాండీస్ ఉన్నా కానీ, లో బర్త్ వెయిట్ ఉన్నా కానీ, లేకపోతే మెకోనియం ఆస్పిరేషన్ అంటారు, ఉమ్మునీరు మింగడము, ఆ మెకోనియం పాస్ మింగడము అనేవి ఇక్కడనే అవుతున్నాయి మనకి ఎస్ఎన్సీ ఉండబట్టి. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె చికిత్సకు సంబంధించిన సౌకర్యాలు కూడా కల్పిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.